అందరికీ నమస్కారం. నేను మీ కొమ్మరాజ్ భరద్వాజ్ శర్మ. ఈరోజు చతుర్థాధిపతి చతుర్థ అంటే నాలుగో స్థానాధిపతి నాలుగో స్థానం ఉన్నట్టయితే ఏం జరుగుతున్న విషయాలు మొత్తం కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. నాలుగో స్థానంలో ఏ గ్రహం ఉంటే ఏం జరుగుతుంది, నాలుగో స్థానాధిపతి ఏ రాశి అయితే ఏం జరుగుతున్న విషయాలు మొత్తం కూడా మనము తెలుసుకుందాం. చతుర్థ స్థానాధిపతి చతుర్థ స్థానం, నాలుగో స్థానాధిపతి నాలుగో స్థానంలో ఉన్నట్టయితే జాతకులు సంప్రదాయాలు, మత సంబంధమైనటువంటి పాఠాలు చాలా ఇష్టాన్ని కలిగి ఉంటారు. వీరు సమాజంలో ధనవంతులుగా గౌరవనీయులుగా ఉంటారు. వీరికి అన్ని విధాలైనటువంటి సరదాలు ఇష్టంగా ఉంటాయి. చతుర్థాధిపతి చతుర్థ స్థానం ఉన్నప్పుడు జాతకుడు అనేక విధాలుగా ధనాన్ని కలిగిన వాడుగా ఉంటాడు. తండ్రి ఆస్తిని మొత్తం పొందడానికి, వాటిని రెట్టింపు చేయడానికి, అదేవిధంగా మంచి శీలవంతులుగా, మంచి అభిమానవంతులుగా, జ్ఞానిగా ఉంటూ ఉంటాడు. అదేవిధంగా స్త్రీలకు బాగా ఇష్టమైన వాడిగా ఉంటాడు. సుఖాలను మొత్తం కూడా అనుభవించేవాడిగా ఉంటాడు. ఈ చతుర్థ స్థానాధిపతి ఎవరైతే ఉన్నాడో చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు ఆ చతుర్థ స్థానానికి ఉచ్చస్థానం అనేటైతే మంచి యోగభోగ భాగ్యాన్ని కలగజేస్తుంది. నీచ స్థానం ఏంటైతే కొద్దిగా అధిక నష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు. డబ్బు విషయంలో కానీ తండ్రి విషయంలో కొన్ని ఇబ్బందులు కలగజేయడానికి అవకాశం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది చతుర్థ స్థానాధిపతి చతుర్థ స్థానం ఉన్నప్పుడు జరిగే విషయాలు. మరి చతుర్థ స్థానంలో ఏ గ్రహం కూర్చుంటే ఏం జరుగుతుంది, చతుర్థ స్థానంలో ఏ రాశి అయితే ఏం జరుగుతున్న విషయాలు మొత్తం కూడా క్షుణ్ణంగా మనం తెలుసుకుందాం.